నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రైలు నిరాహార దీక్షలు చేపట్టిన వైసీపీ శ్రేణులు, సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఎల్ఓలకు కీలక సూచనలు చేసిన ఈఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం కోసం ఆలయానికి క్యూ కట్టిన భక్తులు. మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం. న్యాయమూర్తి అరీఫా షేక్. వార్తలోని వివరాలు. మెగా డిఎస్సి పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పుంగనూరులో ఇందిరా సర్కిల్లో పార్టీ శ్రేణులు నిర్వహించిన దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించేందుకు రాగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. డిఎస్సి వ్యవహారంలో మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. గతంలో జగన్పై సిబిఐ విచారణకు వైఎస్ఆర్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు లోకేష్ పై సిబిఐ విచారణకు సీఎం చంద్రబాబు ఒప్పుకోవాలన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రచారం చేసుకొని యువతీ యువకుల ఓట్లన్నీ కూడా దండుకున్నారు. మెగా డిఎస్సి పెడతామని చెప్పి మెగా డిఎస్సి పోయి కేవలం 16,000 మందికి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పరీక్షలు నిర్వహిస్తే ఆ 16,000 సెలక్షన్ కోసం దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. రెండోసారి కూడా మళ్ళా దాన్ని నిర్వహించారు. మరి నిర్వహించిన తర్వాత విద్యార్థులందరూ కూడా నిరాశ నిస్పృహలకు గురయ్యే పరిస్థితి లోకేష్ ఆ శాఖకు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. కేవలం అతనికి కావాల్సిన వ్యక్తులకు, కొన్ని కులాలకు సంబంధించిన వారికి, వారి పార్టీలకు సంబంధించిన వారికి, కూటమి పార్టీల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఈ డిఎస్సిలో సెలక్షన్ చేసి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే వాలంటరీగా లోకేష్ ముందుకొచ్చి నేను ఇది తప్పు జరిగింది, రిజైన్ చేస్తూ ఉన్నాను, మరి నా సచ్చీలత సాధుకుంటూ ఉన్నానని చెప్పే బదులు దాని గురించి ఏమాత్రం కూడా అతను మాట్లాడడం లేదు, లేదా తప్పు జరిగినట్లు ఒప్పుకోవడం లేదు, లేదా ఏది కూడా మాట్లాడకుండా చేస్తూ ఉన్నారు. మరి అదే కేంద్రంలో తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే యువకులు, నిరుద్యోగులంతా ఉన్నారో వారు, అదేవిధంగా ఈ డిఎస్సిలో రాసి విఫలమైన వ్యక్తులు, చాలా బాగా ఎగ్జామ్ రాసినా కూడా మాకు ఉద్యోగాలు రాలేదని నిరాశ నిస్పృహలో ఉన్న వారు అందరూ కూడా కలిసి రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారో 3,000 రూపాయలు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా కలిపి ఈరోజు యువత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు 6వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు మొదలైనాయి. ఈరోజు 6, 7, 8 తేదీల్లో 9 తేదీల్లో ఈ నిరాహార దీక్షలు ఉంటాయి. 10వ తేదీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ఉంటాయి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో.
ఈరోజు కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రతి నియోజకవర్గంలో 175 అసెంబ్లీ స్థానాలలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇన్ని అవకతవకలు జరిగినా కానీ దానికి చెల్లించకుండా, తప్పు ఒప్పుకోకుండా ఇంత అన్యాయంగా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో విస్మరించి కేవలం మనం అధికారంలో ఏ విధంగా కొనసాగాలా, ఏ విధంగా మనం సొంత ఆదాయాలు పెంచుకోవాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి దీనికి ఒత్తాసుగా జనసేన పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ మద్దతు ఇస్తూ ఉన్నాయి. మరి అక్కడేమో బీజేపీ కేంద్రంలో తన మంత్రిని, విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించినప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఒత్తిడి చేసి లోకేష్ దగ్గర ఎందుకు రాజీనామా చేయించలేదని నేను అడుగుతూ ఉన్నాను. తప్పకుండా ఇది ఈ రాష్ట్రంలో ఇంకా తీవ్రతరం కాకముందు ఉద్యమం కేంద్రం జోక్యం చేసుకొని లోకేష్ను రాజీనామా చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందరూ విద్యార్థులు, యువకులు అందరి తరఫున నేను వారి తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఇది సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి. సిబిఐ అంటే మా రాష్ట్రానికి రావద్దని చెప్పి చంద్రబాబు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడని చెప్పి నమ్మకం లేదు. అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు మన సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదులో శాసనసభ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు మా అబ్బాయి తప్పు చేస్తుంటే తప్పకుండా ఇది సిబిఐకి ఇస్తా కేసు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఏదైతే చేస్తారో దాని మీద సిబిఐకి ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ విధంగా చంద్రబాబు ముందుకు వచ్చి ఆయన నిజాయితీ కూడా నిరూపించుకోవాలా. నువ్వేదైతే డిమాండ్ చేస్తావో దానికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని సిబిఐకి ఇచ్చారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు మా నాయకుడు. మీరు కూడా అదేవిధంగా ఒప్పుకొని మీ కుమారుడి మీద సిబిఐకి ఇచ్చి ఆయన సత్యలతను, నీ సత్యలతను మీరు నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిరాహార దీక్షలో కూర్చున్న వారికి సాయంత్రం పార్టీ నాయకుడు సుధీర్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆంధ్ర రాష్ట్రం ఎలా అయిందంటే ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళు ఆ విధంగా తయారైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,05,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా, ఎలాంటి అవకతవకలకి చోటు లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం జరిగింది. అదే ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాంతో అనేక మందికి చాలా తప్పులు చేసినారు. ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి యువత తరఫున మేము నిలబడుతున్నాం. జై జగన్. మధ్యవర్తిత్వంతో కేసులను సత్వరం పరిష్కరించుకోవచ్చని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ అరిఫా షేక్ పేర్కొన్నారు. గురువారం పొంగనూరు కోర్టు ప్రాంగణంలో మాట్లాడుతూ ప్రజల మధ్య కక్షలు పెరగకుండా ఉన్నప్పుడే ఆ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. అలాగే ప్రశాంతత, అభివృద్ధి కలుగుతాయని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆదికృతిక పర్వదినం సందర్భంగా పొంగనూరులోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఇందులో భాగంగా గురువారం నగరిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొత్త ఇళ్లలోని షణ్ముఖ స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలతో పాటు విశేష పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
कात्यायनाय विद्महे स्कन्दकान्ताय धीमहि तन्नो वल्ली प्रचोदयात् कात्यायनाय विद्महे षण्मुखपत्नी च धीमहि तन्नो देवसेना प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो श्रीवल्ली देवसेना समेत श्री सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः कर्पूर मंगल नीराजनं दर्शयामि नीराजनानन्तरं मध्ये आचमन्यं समर्पयामि आचमन्यानन्तरं दिव्य पारिमल पत्र पुष्पाणि समर्पयामि ఈ పక్కకు వచ్చేస్తాను ఇందరికి రావద్దండి నేను ఆ పక్కకు వచ్చేస్తాను కొంచెం దారి వదిలేమా ఆ పక్కకు వచ్చేస్తే ఇప్పుడు కాదు మా ఇప్పుడు హారతి తీసుకున్నారు కదా మహామంగళ చూసినారు కదా హారతి తీసుకునేసేయండి మళ్ళీ ఏమన్నా ఉంటే చూద్దాం ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా రూపొందించాలని ఈఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో నియోజకవర్గంలోని బిఎల్ఓలతో సమావేశం నిర్వహించి డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్పై సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి దశ పూర్తయిందని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు ముసాయిదా జాబితాను పరిశీలించి పేరు పొరపాటున తొలగించబడిందా లేదా వివరాల్లో లోపాలు ఉన్నా వెంటనే క్లెయిమ్ దాఖలు చేయాలని సూచించారు. అలాగే మరణించిన వారు లేదా అర్హత లేని వారి పేర్లు జాబితాలో కొనసాగుతున్నట్లయితే సంబంధిత అభ్యంతరాలను నమోదు చేయాలని తెలిపారు. ఆగస్టు 31వ తేదీ వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 28 నాటికి వాటి పరిష్కార ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాము, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఆల్ బిఎల్ఓస్కి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఎస్ఐఆర్లో మొదటి దశ అంటే ఎన్యుమరేషన్ ఫారమ్స్ డిస్ట్రిబ్యూషను, అవి డిస్టిలేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు
89% మనకు డిస్టిలేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. సో వారందరికీ ఇప్పుడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లందరూ కూడా డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఏమంటే మనకు నో మ్యాపింగ్ కేసెస్ ఒక 2%, అలాగే అనామలీస్ అంటే మ్యాపింగ్లో లాస్ట్ ఎస్ఐ గారు ప్రజెంట్ ఓటర్ లిస్టుకి పేరులో కానీ రిలేషన్ నేమ్లో కానీ సర్నేమ్లో కానీ వ్యత్యాసాలు ఉన్న అనామలీస్ అంటామండి. అట్లాంటి ఒక 6% అంటే టోటల్గా 20,000 ఓట్ల దాకా అవి ఉన్నాయి. సో వాటికి నోటీసులు ఇవ్వడం ఒకటి, నోటీస్ ఇచ్చి ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు ఈ డ్రాఫ్ట్ లిస్ట్ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ మనకు ఈ నెల ఆఖరి వరకు మనకు టైం ఉంది. సో ఆగస్టు 30th వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటాము. సో ఇందులో ఎవరైనా డ్రాఫ్ట్ లిస్ట్లో ఓటు లేని వాళ్ళు, అర్హత ఉండి ఓటు లేని వాళ్ళు ఫామ్ 6 క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఫామ్ 7 సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఏమైనా కరెక్షన్స్, నేమ్ కరెక్షన్ కానీ లేదా పోలింగ్ స్టేషన్ చేంజెస్ ఉన్నా కానీ, ఏమైనా ఫోటో తప్పున్నా లేకుంటే సర్నేమ్ కరెక్షన్, ఏ కరెక్షన్ అయినా కూడా ఇది ఫామ్ 8 సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ కార్యక్రమం ఈ 1 month క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అలాగే ఈ నో మ్యాపింగ్ కేసెస్ లాంటి వాటికి నోటీసులు ఇచ్చి నోటీసులు ప్రాపర్గా ఎలా ఇవ్వాలి దానిపైన ఈరోజు బిఆర్ఓలందరికీ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎలక్షన్ కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరూ ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా ఈ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ కార్యక్రమంలో ఈ క్లెయిమ్స్ డిస్పోజల్లో కానీ అందరూ గైడ్లైన్స్ మేరకు పనిచేయాలని చెప్పి ఈరోజు బిఎల్ఓలందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు అక్టోబర్ 3న ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఓటర్స్ కూడా ఇంకా ఎవరైనా అర్హులైంది ఓటర్ జాబితా లేకుంటే ఆ 6 నమోదు చేసుకోవచ్చు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే 8 అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇవి నో మ్యాపింగ్ కేసెస్ ఇలాంటివి వాళ్ళు సహకరించి, ఎన్నికల సిబ్బంది సహకరించి వాళ్ళు ఆ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళ ఓటు కూడా ఫైనల్ లిస్ట్లో వచ్చేదానికి అవకాశం ఉంది. మనకి ఏదైతే 10.5% పొంగనూరు కాన్స్టిట్యున్సీ డెత్ కానీ, డబ్బులు కానీ, పర్మనెంట్ మైగ్రేటెడ్ కానీ, ఆబ్సెంట్ కానీ అవి డ్రాఫ్ట్ లిస్ట్లో రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఎన్యుమరేషన్ ఫారాలు మనకు సబ్మిట్ చేయలే కాబట్టి అవి ఓటర్ లిస్ట్లో రాలేదు. అవన్నీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు లేదు. నెల్లిమంద పాలేటి గంగమ్మ తల్లి పల్లకీ సేవలు సోమల పురవీధులు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఇంటింటా కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు గ్రామ ప్రజలు. పాలేటమ్మ పుట్టినిల్లుగా భావించే పాయల వంశస్థుల ఆధ్వర్యంలో వడిబాల కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు హాజరయ్యే భక్తుల కోసం సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు నిర్వాహకులు. రెవెన్యూ, పోలీసు అధికారులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షుడు సాకిబండ నరసింహులు కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. మనకు నెల్లమంద శ్రీ పాలేటమ్మ జాతరకు శ్రీకారం చుట్టడం జరిగినది. ఆగస్టు 2వ తారీఖున నెల్లమంద ఎగపల్లిలో శ్రీ పాలేటమ్మ ఊరేగింపు చేసి వివిధ గ్రామములందు సోమల,
చిన్నసోమల అడిసిపల్లి గ్రామం నందు ఊరేగింపు చేసి శుక్రవారం సాయంకాలము అమ్మవారు గూడికి వచ్చి విచ్చేయను. తర్వాత ఆదివారం అమ్మవారు సిద్ధభక్తి జరుగును. ఆదివారం రాత్రి కళ్ళు మిరిమెట్లు గులిపే చాందినీ బండ్లు, బోనాలు, తర్వాత పొంగళ్ళు జరపబడును. సోమవారం ఉదయము అనగా 10వ తారీఖు పూజలు, సాయంకాలము పాలేటి పూజోత్సవంతో ముగియను. కాబట్టి పాలేటమ్మ భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారి పూజలు జయప్రదం చేసి తర్వాత శ్రీ పాలేట గంగమ్మ అమ్మవారికి పాత్రలు ఎదురని ప్రార్థిస్తున్నాను. శ్రీ పాలేట గంగమ్మ భక్తులకు పోలీసు రెవెన్యూ సహకారంతో అన్ని సౌకర్యములు కల్పించడం జరిగినది. విఐపి బందోబస్తు, పేలుడు పదార్థాల గుర్తింపులో విశేష సేవలు అందించిన అన్నమయ్య జిల్లా పోలీసు జాగిలం రాజా అనారోగ్యంతో గురువారం కన్నుమూసింది. రాయచోటిలోని పాత పోలీస్ క్వార్టర్స్లో రాజా పార్థివ దేహానికి జిల్లా ఎస్పీ ధీరస్ పూలమాలలు వేసి నివాళులర్పించి పోలీసు శాఖకు రాజా అందించిన సేవలను కొనియాడారు. అనంతరం పోలీసుల అంచనాలతో అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సిఐలు చలపతి, రోషన్, కృష్ణరాజు నాయక్, చాంద్ బాషా, ఆర్ఐ రంగనాథ్ బాబు, ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని రాజాకు కడసారి వీడ్కోలు పలికారు. శ్రీ చాముండేశ్వరి మాతను శాకంబరి దేవిగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఆది పరాశక్తి అయిన దుర్గాదేవికి చెందిన పవిత్ర రూపంగా భావించే చాముండేశ్వరి మాత జయంతి మహోత్సవాలు పొంగనూరులో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలవర్లను అర్చకులు అభిషేకించి శాకంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆడి కృతిక మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజా కైంకర్యాలు ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం కళ్యాణం, సాయంత్రం ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. హరి ఓం శ్రీ గణపతి సమేత షిరిడి సాయిబాబా సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయమునందు ఆడి కృత్తిక సందర్భముగా శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా మార్నింగ్ 6 గంటలకు విశేష పంచామృత అభిషేకము,
మంగళ ద్రవ్యాదుక అభిషేకము, తదనంతరం విశేష అలంకారము, తదుపరి మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగము, తదుపరి మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం ప్రారంభమగును. 6 గంటలకు గ్రామోత్సవం జరుగును. శ్రీ ఇట్లు టీచర్స్ కాలనీ, సాయిబాబా మందిరం, పొంగనూరు. పుంగూరు టీచర్స్ కాలనీలో వల్లి దేవసేన సమేత వెలిసివిండు సుబ్రహ్మణ్య స్వామి మందిరమున ఆడి కృతిక సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు ఇప్పుడే అర్చకులు తెలియజేసినట్టు నిర్వహించడం జరుగుతుంది. సమస్త భక్తాదులు ఇక్కడికి విచ్చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి కేసీటీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైలీ నిరాహార దీక్షలు చేపట్టిన వైసీపీ శ్రేణులు, సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఎల్ఓలకు కీలక సూచనలు చేసిన ఈఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం కోసం ఆలయానికి క్యూ కట్టిన భక్తులు. మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం, న్యాయమూర్తి అరీఫా షేక్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.